హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కొలువుదీరింది. ఫ్రెండ్స్, కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6 తేదీ నుండి అయితే రేషన్ కార్డ్స్ అలాగే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలు హామీ ఇచ్చిందో ఇప్పుడు 28 నుంచి జనవరి 6 వరకు అయితే ఉంటుంది. సో అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అయితే దరఖాస్తు అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. న్యూ రేషన్ కార్డ్స్కి అయినా కానీ ప్రజెంట్ అయితే సపరేట్గా రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోమని అయితే ఏం చెప్పలేదు. కాకపోతే ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన ఆ అప్లికేషన్ ఫామ్లోనే ఫిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే అప్లై చేసే సమయంలో ఎలాంటి ప్రూఫ్స్ కావాలి అనే విషయాలు అయితే గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. న్యూ రేషన్ కార్డు అప్లై చేసే ముందు కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఎలాంటి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి, రేషన్ కార్డ్స్కి దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా ఆధార్ కార్డులో అడ్రస్ అనేది అయితే అప్డేట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఏ విలేజ్ నుండి అప్లై చేస్తున్నారో ఆ విలేజ్కి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ అనేది మీ ఆధార్ కార్డులో అప్డేట్ అయ్యి అయితే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే రేషన్ కార్డులో వ్యక్తుల పేర్లు యాడ్ చేస్తున్నారో వారి పేర్లు ఇతర రేషన్ కార్డులో అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పెళ్ళికి ముందు ఒక అమ్మాయి పేరు తమ తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉంటుంది. సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత హస్బెండ్తో రేషన్ కార్డు తీసుకోవాలంటే ముందుగా పేరెంట్స్లో ఉన్న రేషన్ కార్డులో నేమ్ను అయితే డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే రేషన్ కార్డులో నేమ్ని తొలగించాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రేషన్ కార్డు నుండి అయితే నేమ్ తొలగించుటకైతే ఒక అప్లికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒక రేషన్ కార్డులో నేమ్ ఉండి కొత్త రేషన్ కార్డులో పేరు యాడింగ్కి అప్లికేషన్ పెట్టుకుంటే మాత్రం అలాంటి అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేస్తారు. సో పాత రేషన్ కార్డులో నేమ్ అనేది తీసేసిన తర్వాతనే కొత్త రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోండి. సో కొత్త రేషన్ కార్డుకి అప్లై చేయాలంటే మాత్రం ఏ ఇతర రేషన్ కార్డులో మీ నేమ్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. కొత్త రేషన్ కార్డుకి అప్లై చేయాలంటే ముందుగా మీ సేవ వెబ్సైట్లో అయితే ఫుడ్ సెక్యూరిటీ కార్డుకు సంబంధించిన ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీసేవ.comలో అందులోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకున్నాక అందులో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా మహిళ పేరు మాత్రమే ఉండాలి. నెక్స్ట్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అనేది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు ఇస్తారో వారికి మిగతా కుటుంబ సభ్యులు రిలేషన్ ఏమవుతారో అనేది అక్కడ క్లియర్గానైతే రాయాల్సి అయితే ఉంటుంది. సో దీనికోసం ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డ్స్ని అయితే మీరు రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అన్ని జిరాక్స్లు కానీ అంటే ఫుల్ ఆధార్ కార్డును మాత్రమే ఇవ్వాలి ఫ్రెండ్స్. అలాగే అడ్రస్కి హెడ్ ఆఫ్ ది ఓటర్ ఐడి కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఇలాంటివి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఇంతకుముందుకు గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా అని కూడా అందులో ఉంటుంది. గ్యాస్ కనెక్షన్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అంటే కంపెనీ నేమ్ కానీ కన్జ్యూమర్ నేమ్ నంబర్ కానివ్వండి, ఏ కంపెనీ అనేది దానిలో రాయాల్సి ఉంటుంది. అయితే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే ముందు ఆధార్ కార్డులో ఏమైనా చేంజెస్ ఉంటే ముందుగానే చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేషన్ కార్డు అప్లై చేశాక మళ్ళీ రేషన్ కార్డులో నేమ్స్ చేంజ్ చేసుకోవాలంటే మాత్రం చాలా కష్టమైన పని. అందుకని నేమ్ కానీ అడ్రస్ కానీ ఇంటి పేరు కానీ ముందే ఆధార్ కార్డులో ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ముందే చేంజ్ చేసుకున్న తర్వాత రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోండి. సో ఇప్పుడు ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజాపాలనకు సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే రిలీజ్ చేసింది గవర్నమెంట్. సో ఆ అప్లికేషన్ ఫామ్లోనే మీరు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే అక్కడ రేషన్ కార్డు దగ్గర రేషన్ కార్డు లేదని రాసి తర్వాత మిగతా డీటెయిల్స్ ఏ పథకాలకు అప్లై చేసుకుంటున్నారో ఆ పథకాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ రేషన్ కార్డుకు సంబంధించిన ఇంకేమైనా అప్డేట్ ఉంటే మాత్రం ఆ వీడియో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రేషన్ కార్డుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇప్పుడు ప్రజెంట్ ఇవాటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో జనవరి 26 దాకా ఉంటుంది కాబట్టి వెంటనే మీ గ్రామంలో కానీ అప్లై చేసుకొని. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి.